1956 నుంచి 2014 వరకు మొత్తం రెండు ప్రభుత్వాలు చేసిన అప్పు 72,658 కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది. ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే ఇది నా లెక్క కాదు, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకానే ఆగస్టు దాకానే ఉంది, తర్వాత దాచేసిండ్రు, బయటికి రాణిస్తలేరు వివరాలు. అప్పటికే 85,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రం. ఆగస్టు వరకే 85,000 కోట్ల అప్పు, కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం మొత్తం తీస్తే 85,000. ఆగస్టు తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. గత 3 నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో 1,00,000 కోట్లు. అంటే 56 నుంచి 2014 వరకు ఎంతైతే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇగో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, మీరు చూసుకోవచ్చు. ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇగో టెస్కాబ్కు 5,000 కోట్లు. ఇట్లా రకరకాల కార్పొరేషన్ల పేరిట, గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా, నేను ఇంకొకటి గమ్మత్ ఏంటంటే చాలా ఆశ్చర్యం, మాకు విచిత్రం అనిపించేది. మరి బడ్జెట్ లెక్కల ప్రకారమేమో, మీ లెక్కలే ప్రకారమేమో ఒకలాగుంది, కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి, ఆర్బీఐ లెక్కలు ఇంకోలాగున్నాయి, నువ్వు బయట వాగే చెత్తవాగుడేమో ఇంకోలాగుంది. ప్రజలు నిజంగా ఏది నిజమని నమ్మాలి అసలు? ముఖ్యమంత్రి కనీసం తెలుసా? లేదా కావాలని డిప్యూటీ సీఎం ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా? వాళ్ళకు చక్కగా లేక ఒకళ్ళ పదవి కోసం ఒకళ్ళ కోసం ఏమన్నా ఆగమాగం అవుతుండ్రా? మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా, డిప్యూటీ సీఎం సమాధానం చెప్తాడా? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి. 6,500 కోట్లు నేను గడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పకుండా ముఖ్యమంత్రి చెప్పాలి. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. మేము ఆనాడు అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూడలే, భవిష్యత్ మీద పెడుతున్న పెట్టుబడిగా చూసినాం, వాటితో సంపద సృష్టించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, మిషన్ భగీరథ ట్యాంకులు కట్టినాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం, విద్యుత్ వెలుగులు రాష్ట్రం అంతా వచ్చే విధంగా ఇలా మీరు చూసినారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఎర్త్క్వేక్ వచ్చింది, ఉదయం ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు కట్టాల్సి వచ్చిందండి దామరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం? ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎప్పుడైనా ఒకటే పరివాహక ప్రాంతంలో అన్ని విద్యుత్ కేంద్రాలు కడితే, దబ్బనక్కడేమైనా సివియర్గా ఎర్త్క్వేక్ వస్తే, అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటే బ్యాకప్ ప్లాన్ ఉండాలన్నా వద్దా? ఒక గందుకే దామరచర్ల కట్టినాం. మాకు ఆ విజన్ ఉంది. ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం 4,000 పైచిల్కు మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టాలనే దామరచర్లో తీసుకున్న నిర్ణయం సహేతుకం, సరైనది అని ఇవాళ మా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రకృతి కూడా చెప్తా ఉన్నది. ఇంత సిగ్గుమాలిన వాళ్ళు దామరచర్లు ఎందుకు కడతారు, దాని వెనుక కథ ఏంది అని చిల్లర మాటలు మాట్లాడిన లేఖి మంత్రులకు కూడా నేను చెప్పే సమాధానం ఇగో ఇయ్యాల. ఎర్త్క్వేక్ ఏదైతే వచ్చిందో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చింది. అది 5 వచ్చింది రిక్టర్ స్కేల్ మీద. ఎక్కువ వచ్చింటే మొత్తం విద్యుత్ కేంద్రాలు బంద్ అయిపోయింటే ఇప్పటికి రాష్ట్రం మొత్తం చీకట్లు ఉండకపోతుండేనా? ఒక గందుకే కట్టినాం దామరచర్లలా. గందుకే డీసెంట్రలైజ్ చేయాలి, గందుకే సెంట్రలైజ్ చేయొద్దు. ఇది కామన్ సెన్సు మీకు లేదు. మేమేం చేయాలి దానికి? మేము బ్రిడ్జిలు కట్టినాం, రోడ్లు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, టీ హబ్బులు కట్టినాం, టీ వర్క్స్ కట్టినాం, జిల్లాకు ఐటీ సెంటర్లు కట్టినాం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్ల అప్పు దాటినావు, నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు. నువ్వు కట్టింది ఒక్క ఇటుక ఎక్కనన్నా ఉన్నాయి గులగొట్టుడు తప్ప పీకిందేంది నువ్వు? పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడుతీవి, సున్నం చెరువు కాడ గులగొడుతీవి, హైడ్రా పేరు మీద బీభత్సం చేస్తేవి. ఒక్క మంచి పని, ఒక్క ఇటుక ఎక్కడన్నా? మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్లు చేసి పోజులు కొట్టుడు కాదు. మేము కోకాకోలా తెస్తే నేను ఆడపోయి ఇమ్మోగోడు ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా. నువ్వు పీకిందేముంది అందులో? కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము. నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి. దానికి కూడా పెద్ద పోజు. ఒక రోడ్ వేసినావా? ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఒక్క ప్రాజెక్టు కట్టినావా? ఒక ప్రాజెక్టు ఇటుక పెట్టినావా? మరి ఏడవైనాయి పైసలు? 1,00,000 కోట్లు ఏడవైనాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా, నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా, మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. బ్రదర్స్ జేబులకు పోతున్నాయా? రాహుల్ దగ్గర పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ ప్రాజెక్టు కట్టకుండానే, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు, ఒక్క ముసలమ్మకు పెన్షన్ పెంచినవా? అసలు 2 నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా. అయినా మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేసినావు. పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినవా? అయినా సిగ్గు లేకుండా 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా? ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి 17,500 రూపాయలు ఇస్తున్నా అంటివి. ఒక్కల ఖాతాలో పడ్డాయా? చూపెడతావా? సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేసి మళ్ళా తప్పుడు కూతలు. అందుకే నేను అనేది, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని, తెలివి తక్కువ సన్నాసులు, దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు. ఎందుకంటే 27.8% ఉన్న డెట్ జిఎస్డిపి రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే
100 పైచీలకు శాతం డెడ్ జీడిపి రేషియో ఉంటుందండి అమెరికాది. జపాన్ది 200% ఉంటుంది. మరి వాళ్ళు తెలివి తక్కువలా, మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా? దయచేసి చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం మానుకో. అప్పుల గురించి చెత్త మాటలు మాట్లాడకు, పని చేయి. 420 హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకో. వ్యవసాయం నీ పాలనలో ఒక 1 ఇయర్లోనే ఇలా రైతుల ఆత్మహత్యల పాలైంది. చేనేత కుటుంబాల్లో మరణం మృదంగం మారుమవుతున్నది. పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది. తెలంగాణ పల్లె మళ్ళొక్కసారి కన్నీరు పెడుతున్నది. చేతనైతే వాటిని మంచిగా చూడు, లేదంటే అబద్ధాలు చెప్పడం అనే కనీసం మానేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి మీడియాతో కూడా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి రాగానే అవన్నీ జీవోలు అయిపోవు. ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో, నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు. జీవోనా మన ఇంతవరకు అది కాని కూడా కాలే. ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు, అవేం శిలా శాసనాలు కావు, ఆయన ఏం శివగామి కాదు. కాబట్టి మీరు కూడా జర ఫ్యాక్ట్ చెక్ చేయండి. 1-2 సార్లు ఆయన మాట్లాడగానే చెత్త మాటలు అవే నిజాలు అనుకొని ప్రచురించి తాటికాయంత అక్షరాలతోని ప్రజలను మీరు కూడా ఈ సంబరాల రాంబాబు గారి గోల్మాల్ గోవిందంలో మీరు కూడా పడి ఆగం కాకండి. దయచేసి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా వీళ్ళు మాట్లాడే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పుట్టుకతోనే అబద్ధాలు వచ్చి వాళ్ళకి అబద్ధము వాళ్ళు సంయుక్తంగా పుట్టినరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఫ్యాక్ట్ చెక్ చేయాలని చెప్పి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.